హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఈ పాటికి చూస్తానో మీకు అర్థం అయింటుంది అనుకుంటా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చిన్న చేపల కూర. చూసారా చేపలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో? వీటిని చిన్న చేపలు అంటారు, కొంతమంది జల్లలు అని కూడా అంటారు. ఇంకా మా వారు బెంగళూరు వెళ్ళున్నారు, వచ్చే దారిలో ఇవి కనిపిస్తే చిన్న చేపలు తీసుకొచ్చారండి. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు. ఇది ఒక కేజీ 300 రూపీస్ పడిందంట. ఒక కేజీ అయితే తెచ్చారు. 4 ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి, ఒక అల్లం ముక్క అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను, అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా పేస్ట్ అయితే వేసుకుని అది బాగా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు అయితే వేసుకున్నాను. అది కొంచెం బాగా ఫ్రై అయితే మంచి అరోమా వస్తుంది కదా. అప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఇంకొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. అవి వేసుకొని బాగా మిక్స్ చేసి వదిలేసాను. అంటే ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ చిన్న చేపల కూర చేసుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మీ ఊర్లో దీని రేట్ ఎంత ఉంటుందో చెప్పండి. వీటిని పెద్దగా క్లీన్ చేసే పని కూడా ఉండదండి, వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చాక మనం కొంచెం రాళ్ళోపు పసుపు అయితే వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ చేప ముట్టుకుంటేనే జారిపోతుంది, దానిపైన అంత స్మూత్గా ఉంది. చూడండి, చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంది ఫిష్ అయితే. కానీ ఇది క్లీన్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. ఇక్కడైతే ఈ ఫిష్ దొరకదండి, నార్మల్ ఫిషెస్ అన్నీ దొరుకుతాయి. ఇంకా వీటిని నేను ఒకసారి అయితే పసుపు ఉప్పు అయితే వేసి కడిగి పెట్టేశానండి. 1 కేజీ చేపలు అవన్నీ. ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండును అయితే నీళ్ళు సపరేట్ చేస్తున్నాను. నేనైతే కొద్దిగానే తీసుకున్నానండి చింతపండు. కొంతమందికి కర్రీ కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది, ఇంకొంతమందికి పులుసు ఎక్కువ ఉండాలన్నమాట. మాకైతే కొంచెం పులుసు కొంచెం వాటర్గా ఉంటేనే నచ్చుతుందండి. ఇంకా చింతపండు నీళ్ళన్నీ తీసుకున్నానండి. ఒక 2 గిన్నెలు చింతపండు నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయింది. సో ఇప్పుడైతే నేను చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మాకు కొంచెం వాటర్ పులుసు ఉంటేనే నచ్చుతుందండి. చపాతీలోకి అన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది ఇది. ఇంకా 2 గిన్నెల చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇక్కడ నేను రాళ్ళుప్పు అయితే తీసుకుంటున్నానండి. పులుసుకి రాళ్ళుప్పు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ కూడా, అందుకే నేను రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసానండి. చింతపండు నీళ్ళు బాగా మరగాలన్నమాట పులుసు. అప్పుడే చేపలు వేస్తే చేపల్లోకి ఉప్పు కారం పులుపు అంతా బాగా దిగుతుంది. పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా చూడండి, ఇప్పుడు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనము ఉప్పు కారం అంతా సరిపోయింది అనేసి కొంచెం టేస్ట్ చూడాలి. వన్స్ చేపలు వేయకముందే, చేపలు వేసిన తర్వాత వేసి కలబెట్టడానికి కాదు కదా. నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, సో ఉప్పు కొంచెం వేసుకున్నాను. వేసి ఇంకా కలబెట్టిన తర్వాత ఇంకా నేను ఫిష్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులో, చేపలన్నీ. చూడండి, చేపలన్నీ వేస్తున్నాను. చేపలు వేసిన తర్వాత కర్రీని ఎక్కువగా కలబెట్టకూడదండి. నేను ఫస్ట్ వేసిన వెంటనే ఒకసారి అంతా మిక్స్ చేసి పెట్టేశాను, మూత పెట్టేశాను. ఒక 7 to 10 minutes కూర అయితే రెడీ అయిపోతుందండి. చేపలు కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇక్కడ చూసారా, కూర అయితే బాగా ఉడికింది, చేపలు కూడా ఉడికింది. సో ఎంతో టేస్టీగా కూర అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.